హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ ద ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ప్రమోషన్ క్రైటీరియా గురించి మాట్లాడుకుందాం. సో ఇంతకు ముందైతే మనకి డిఫాల్ట్ ప్రమోషన్ ఉండేది యాక్సెంచర్లో, స్పెసిఫిక్గా ఏఎస్ఈస్కి. సో అసలుకి మనకి ఓల్డ్ వచ్చేసరికల్లా డిఫాల్ట్ ప్రమోషన్. ఇప్పుడు కొత్తగా అసలుకి న్యూ ప్రమోషన్ క్రైటీరియా ఏంది, అసలుకి దానిలో ఏమేం పాయింట్స్ కావాలి మనకి ప్రమోషన్ కావాలంటే, సో ఇవన్నీ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలుకి డిఫాల్ట్ ప్రమోషన్ అంటే మన ఓల్డ్ ప్రమోషన్ యాక్సెంచర్లో ఏదైతే ఉండేదో దాని గురించి మాట్లాడుకుందాం. సో దీనిలో కంప్లీట్గా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికల్లా మనకి 2 years యాక్సెంచర్లో కంప్లీట్ కావాలి, లేదా మనం టెక్ లీప్ స్కూల్ ఎగ్జామ్ రాసి అది కానీ క్లియర్ చేస్తే మనకి ప్రమోషన్ వస్తుంది. సో మీకు కానీ టెక్ లీప్ గురించి ఎలాంటి ఐడియా లేకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. నేను ఆ వీడియో పైన ఐ బటన్లో ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇప్పుడు అసలు ఈ కంప్లీట్ 2 years అట్ యాక్సెంచర్ ఏంటంటే, సపోజ్ మీరు మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ జాయిన్ అయ్యారు. సో అది 2024 అనుకోండి. సో 2025కి 1 year, 2026కి 1 year. సో మీరు జాయిన్ అయ్యింది మార్చ్లో అనుకోండి. అప్పుడు మార్చ్ 2026లో మీ 2 years కంప్లీట్ అవుతుంది. సో మీరు అనుకుంటూ ఉండొచ్చు అది మీకు ఏప్రిల్ నుంచి మీకు ప్రమోషన్ వస్తుంది అని, కానీ అది కాదు. ఎందుకంటే యాక్సెంచర్లో మనకి 2 ప్రమోషన్ సైకిల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికల్లా మే అండ్ జూన్, ఇంకోటి మనకి నవంబర్ ఇంకా డిసెంబర్. సో ఈ 2 సైకిల్స్లోనే మనకి ప్రమోషన్ అని చెప్పి ఇస్తారు. సో ఒకవేళ మీరు మార్చ్లోనే మీ 2 years కంప్లీట్ చేస్తే మీరు నెక్స్ట్ మంతే ప్రమోట్ కారు. సో ఈ 2 సైకిల్స్లోనే ప్రమోట్ అవుతారు. అది కూడా ఏంటంటే, మీరు ఒక ప్రాజెక్ట్లో ఉంటే దానిలో బడ్జెట్ ఉంటే ఆ ప్రాజెక్ట్లో అప్పుడే మీకు ఈ ప్రమోషన్ అని చెప్పి ఇస్తారు. సో మీకు ఈ ప్రమోషన్ మీకు వచ్చే ముందర మీ మేనేజర్ ఇంకా మీ లీడ్ మీకు ఒక మంత్ ముందే కాల్ చేసి చెప్తారు, ఇలా మీకు కమింగ్ మంత్ ఇలా ప్రమోషన్ వస్తుంది, ఇంత పర్సెంటేజ్ ఆఫ్ హైక్ అని చెప్పి. సో ఇది మనకి పాయింట్ 1. 2 years యాక్సెంచర్ కంప్లీట్ చేస్తే మనకి డిఫాల్ట్ ప్రమోషన్ వచ్చేస్తుంది. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికల్లా క్లియర్ టెక్ లీప్ స్కూల్. సో మనం టెక్ లీప్ క్లియర్ చేయాలి అంటే మనకి టెక్ లీప్లో 2 వస్తాయి స్టేటసెస్. ఒకసారి నీ ఎగ్జామ్ మీరు రాసి ఒక 2 to 3 months అయినాక మీకు రిజల్ట్స్ వస్తాయి. సో రిజల్ట్స్లో ఒకటి కంప్లీట్ లేకపోతే స్కోప్ టు డెవలప్. సో ఈ 2 మీకు మెన్షన్ చేస్తుంటాయి. మీకు కానీ కంప్లీట్ వస్తే మీరు టెక్ లీప్ మీరు క్లియర్ చేసినట్టు అర్థం. సో ఇలా మీరు టెక్ లీప్ క్లియర్ చేసినాక ఆల్రెడీ ఆ మెయిల్లో మీ టీమ్ని ట్యాగ్ అయి ఉంటారు. అయినా కూడా మీరు మీ టీమ్ లీడ్కి ఇంకా మీ మేనేజర్కి మెన్షన్ చేయాలి, అది ఇలా నేను టెక్ లీప్ క్లియర్ చేశాను, సో నేను ఎలిజిబుల్ కదా అని చెప్పి. మనం సిమిలర్గా ఈ 2 ప్రమోషన్ సైకిల్స్లో ఇస్తారు. సో ఇది వచ్చేసరికి మనం కంప్లీట్ డిఫాల్ట్ ప్రమోషన్ ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు మనం న్యూ ప్రమోషన్ క్రైటీరియా గురించి మాట్లాడుకుందాం. సో న్యూ ప్రమోషన్ క్రైటీరియాలో మనకి రఫ్గా 4 to 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి మనం యాక్సెంచర్లో 18 months కంప్లీట్ చేయాలి. అంటే మీరు మార్చ్లో జాయిన్ అవుతే ఒక మార్చ్కి 1 year, తర్వాత 6 months కంప్లీట్ చేస్తే అప్పుడు మీరు ప్రమోషన్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది పాయింట్ 1. పాయింట్ 2 వచ్చేసరికల్లా బిల్లబుల్. సో మీరు కానీ ఒక ప్రాజెక్ట్లో ఉంటే, యూజువల్గా చాలా వరకు ప్రాజెక్ట్స్ ఏంటంటే మీరు ప్రాజెక్ట్లో ఉంటారు కానీ మీరు యాజ్ ఎ బఫర్ రిసోర్స్ ఉంటారు. సో ఈ బఫర్ బిల్లబుల్ మీరు ఫస్ట్ టైం వింటుంటే అది ఏంటంటే, లైక్ బిల్లబుల్ వచ్చేసరికల్లా మీ క్లయింట్ కంపెనీ మన యాక్సెంచర్కి ఇంత అమౌంట్ని పే చేస్తుంది. సో అప్పుడు నువ్వు బిల్లబుల్. అదే బఫర్ అయితే మీ క్లయింట్ కంపెనీకి నువ్వు వర్క్ చేస్తావు కానీ ఆ క్లయింట్ యాక్సెంచర్కి ఏం పే చేయరు. సో వాళ్ళని బఫర్ రిసోర్స్ అంటారు. సో నీకు ఈ సెకండ్ క్రైటీరియా వచ్చి బిల్లబుల్. సో నువ్వు కంపల్సరీగా నువ్వు బిల్లబుల్ అయి ఉండాలి, అప్పుడే నీకు ఈ సెకండ్ క్రైటీరియా కూడా నువ్వు క్లియర్ చేస్తావు. ఇంకా థర్డ్ క్రైటీరియా వచ్చేసరికల్లా ప్రొఫిషియన్సీ. సో మీకు తెలిసే ఉంటుంది మనకి మై కాంపిటెన్సీలో ప్రొఫిషియన్సీస్ ఉంటాయి. సో అది మనకి ప్రైమరీ కానీ సెకండరీ కానీ. సో మనకి ప్రైమరీ అయితే మీకు కంపల్సరీగా P2+ ఉండాలి, అంటే లైక్ P2 కన్నా అబవ్. మీకు కంపల్సరీగా P2 అబవ్ ఉండాలి, లైక్ P3, P3+, P4, P5. అలాగనే సెకండరీ స్కిల్స్ కూడా మీకు P2 కన్నా అబవే ఉండాలి. నెక్స్ట్ క్రైటీరియా వచ్చేసరికల్లా క్లయింట్ రివ్యూ అండ్ బడ్జెట్. సో ఎవ్రీ 2 to 3 monthsకి క్లయింట్ వాళ్ళు యాక్సెంచర్కి ఒక రివ్యూ ఇస్తారు, లైక్ ఈ పర్టిక్యులర్ పర్సన్ ఇంత వర్క్ చేస్తున్నారు, లైక్ ఒక సమ్మరీ ఇస్తారు, మీ 2 to 3 months మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంకా దాని ప్రకారంగా రేటింగ్ కూడా ఇస్తారు.
లైక్ 5కి 4.5, 4.3. సో ఈ రేటింగ్ బట్టి కూడా మీ ప్రమోషన్కి ఎలిజిబిలిటీ మ్యాటర్ అవుతుంది. దాంతోపాటు ఇంపార్టెంట్ థింగ్ బడ్జెట్. సపోజ్ మీరు పైనున్న అన్ని 3 to 4 క్రైటీరియాస్ క్లియర్ చేశారు, సో మీ అన్నిటికీ ఎలిజిబుల్, కానీ మీకు ఇంకా ప్రమోషన్ రాలేదు అంటే ఇది బడ్జెట్ వల్ల. సో కొన్నిసార్లు ఈ పర్టికులర్ క్లయింట్కి బడ్జెట్ ఉండదు. సో అలాంటి టైంలో మన ప్రమోషన్ అనేది డిలే కూడా చేస్తారు. సో ఈ బడ్జెట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇంక నుంచి ఈ న్యూ ప్రమోషన్ క్రైటీరియా ఫాలో అవుతారు. ఇప్పుడు చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, అసలు ఈ టెక్ లీప్ ఇంక నుంచి వ్యాలిడా కాదా? సో ఆ ఆన్సర్ ఇట్ వేరీస్ ఫ్రమ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. కొన్ని ప్రాజెక్ట్స్లో టెక్ లీప్ కన్సిడర్ చేస్తున్నారు, ఇంకా లైక్ ఈ న్యూ ప్రమోషన్ క్రైటీరియాలోనే అది ఒక క్రైటీరియా. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్లో అయితే అసలు టెక్ లీప్ కన్సిడర్ చేయట్లేదు. సో ఈ వీడియోకి అంతే మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.